మళ్ళీ లాక్‌డౌన్ విధించబోతున్నారా? ఎందుకంటే మార్చి 24కి కరెక్ట్‌గా 6 ఏళ్లయింది. 2020 మార్చి 24లో మోడీ లాక్‌డౌన్ ప్రకటించాడు. మళ్ళీ నిన్న రాజ్యసభలో లాక్‌డౌన్ గుర్తు చేసే విధంగా మోడీ స్పీచ్ జరిగింది. కోవిడ్ లైక్ ప్రిపేర్డ్‌నెస్ ఉండాలి అనేది 2 సార్లు ఆయన మాట్లాడాడు. దాంతో దేశం అంతా భయంగా ఆహ్, చూ విన్నింది, చూసింది. మళ్ళీ మోడీ లాక్‌డౌన్ పెట్టబోతున్నాడని. కానీ లాక్‌డౌన్ పెట్టే పరిస్థితులైతే కనబడలేదు గానీ సీరియస్ కండిషన్‌లయితే, లాంగ్ టర్మ్ కండిషన్‌లయితే ఇండియాలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎనర్జీ క్రైసిసు, గ్యాస్ క్రైసిసు, ఆ తర్వాత ఎరువుల సమస్య. ఈ 3 రకాల సమస్యలు రాబోతున్నాయి. అట్లాగే మన ఎగుమతులు మీద టాక్సులు, టారిఫ్స్‌లు పెరిగిపోవడం, ఎగుమతులు తగ్గిపోవడం, దిగుమతులు మీద మొత్తం బరువు పెరిగిపోవడం జరగబోతుంది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న 1,00,00,000 మందిలో మాక్సిమం వెనక్కొచ్చేస్తే కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు చూపించాల్సిన బాధ్యత పడుతుంది. అక్కడి నుంచి వచ్చే 5,00,000 కోట్లు కూడా మనకి రావు. సో, ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్‌తో లాక్‌డౌన్ వచ్చినా రాకపోయినా అటువంటి స్థితి అయితే రాబోతుంది ఇండియాలో.